అండ్ ఈ వీక్లో ఖచ్చితంగా వెళ్తారని మీరే డిసైడ్ అయ్యారు. సో ప్లీజ్ గో. Several days later. Sonia, you are eliminated. Love you always. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. మై ఇంటెన్షన్ విల్ నాట్ గో రాంగ్. అంత రాంగ్ అయింటే నేను వాడి విషయం నేను ఎందుకంత ఫీల్ అవుతా. ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు. పీపుల్ ఆర్ నాట్ రెడీ టు బిలీవ్ దట్ నా ఇంటెన్షన్ అది కాదు అని. అట్టుకున్నారు ఏందండి నా వంకరే అవ్వాలి. నిజంగా నేను అది చేసిన విష్ణు విషయం అప్పుడు మాట్లాడినా ఎస్ ఐ అగ్రీ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఐ విష్ నేను కూడా అబ్బాయిలాగా ఏమైనా చేసేసి పోవాలా అని చూస్తున్నా. జరిగిందంతా మీరు సాటిస్ఫై అయినట్లేరు, ఎందుకండి ఎక్స్టెన్షన్లు వదిలేయండి. మై గట్ ఫీలింగ్స్ ఇస్ ఐ గో. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, సందడి చేసింది. సోనియా, బోల్డంత ఆవేదన బాధ చెప్పాలంటే చెప్పమ్మా. అంటే ఇప్పుడు నా కష్టాలు తెలుసుకొని ఏం చేద్దామని మీరు అంటే కొంచెం ఎంజాయ్ చేద్దామని సార్. కష్టంలో ఉన్నాడు. ఎవరు నిన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు? కొంచెం యష్మి ప్రాబబ్లీ. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, ప్లాన్లుగా విడిపోండి. విడిపోయాం సార్. అంటే మరి వాళ్ళు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. హ్యాండ్ పెట్టి ఒక చెంప దెబ్బ కొట్టు. అది చెంప దెబ్బ కాదు సార్, బాడీ దెబ్బ అది. ఎలాగా? ఓ సారీ, నాకు ఏలియన్ అంటే ఏలియన్ అని తెలీదు. హలో బ్రదర్. ఓకే. టాక్సిక్ పర్సన్ ఎవరు? అతనికి ఈ అవకాశం ఇవ్వడానికి గల కారణాలు ఏంటో చెప్పండి. పర్సనల్ అటాక్స్ జరుగుతుంది అనిపించింది. చీఫ్ టైం లో కూడా చాలా టైమ్స్ చెప్పింది వాళ్ళకి నా గైడెన్స్ కావాలి. బురదంతా ఎందుకు నీకు అసలు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? చిన్నప్పుడు నత్తొస్తుందేమో అని మమ్మీ వసెక్కు పోసింది సార్. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. LOUD ఎందుకమ్మా, LOVED అని చెప్పుకోవచ్చు కదా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లేస్ విక్టిమ్ కార్డ్ అంట అనికంట సార్. అంతే, నా నాగం చేసి పోతున్నారు కదా, పోండి, నా నాగం చేసే పోండి. నెగటివ్ దా మనీ నువ్వే. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. సేఫ్ ప్లేయర్ మా నిఖిల్ భాయ్. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. మణికంట మ్యానిపులేట్ చేస్తాడా? ఆఫ్ కోర్స్. చాలా అటెన్షన్ సీకర్ సార్. ఓ మై గాడ్. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. ఏం లెస్, అందరికి క్లారిటీ ఉంది సార్. నిన్ను ఊరికినే అనలేదు సేఫ్ ప్లేయర్ అని. మణికంఠ సార్. మణికంఠ మణికంఠ చాలా పాపులర్ నువ్వు హౌస్. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. ఇమ్మేచ్యూర్ సార్, ఇది నాకే సార్. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. కిషోర్ లాంటి డ్రామాలు వద్దని చెప్పు. సోనియా, యు ఆర్ అన్సేఫ్. ఆదిత్య ఓం, యు ఆర్ సేఫ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇట్లా ఖచ్చితంగా వెళ్తారని మీరే డిసైడ్ అయ్యారు. సో ప్లీజ్ గో. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? మణికంఠ హౌస్ లో ఉండాలి అనుకునే హౌస్ మేట్స్ అందరూ లేచి నిలబడండి. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం. హౌస్ డెసిషన్ ప్రకారము సోనియా ఇస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద గేమ్. అరే నచ్చకపోతే నచ్చలేని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారు మీరు. ఏంటి మామా గెంటేశారా? లేదలుడు తోసేశారు. మనీ ఇప్పుడు జైల్లో తీసుకెళ్లి వేస్తారు. రే రే చాలా పాపం రా రే, చాలా పాపం రా. ఎక్కువ మంది అంత ఇష్టపడరు, అప్ ఫ్రంట్ మాట్లాడేదంత ఇష్టపడరు. బట్ ఐ డిడ్ంట్ చేంజ్. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. మేజర్ గా గర్ల్స్ అందరూ కలిసి టీమ్ అప్ అయ్యి చీఫ్ అప్పుడు కూడా దే ప్రూవ్డ్ దట్ ఐఎమ్ ఐసోలేటెడ్ అని చూపించారు. ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. సీతు సార్ చేదు. యా చిన్నా
ఈడింకా సుధరాయించలే 4 తగిలించి పంపించు. నిఖిల్ ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? బాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఈ వారం ఒక మిడ్ వీక్ లో ఎలిమినేషన్ జరగబోతుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.